ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కార్తీక వన సమారాధనకు హాజరయ్యారు. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కచ్కంటి శివారులో ఏర్పాటు చేసిన వనభోజనంలో ఆయన పాల్గొన్నారు. రెడ్డి కుల బాంధవులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ముందుగా తనను తాను పరిచయం చేసుకున్నారు. అక్కడున్న వాళ్ళందరూ తనకు ఏదో రకంగా చుట్టాలేనని ఆయన అన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన తను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదిగిన తీరును వివరించారు. ఇతర చురకైన ఆర్థికంగా వెనుకబడిన యువకులను ప్రేరణ కలిగించాలని తన విజయ ప్రస్థానాన్ని వివరించానన్నారు. రాజకీయ బురదను కడగాలంటే రాజకీయాల్లోకి దిగాలన్నారు. అన్ని రంగాలలో రెడ్డి పౌరుషాన్ని చాటాలని వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపిడి రామరెడ్డి, సభ్యులు వెంకటరెడ్డి, రెడ్డి సంఘం కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. రెడ్డి గారికి, దేవేందర్ రెడ్డి గారికి, అక్క చెల్లెళ్లకు, మనకు దయబాబు నమస్కారం. ఓకే ఓకే రెడీ చెప్పండి. వచ్చేసండి ఓకేనా? ఇట్లా కూర్చోండి అందరూ. మేము నిలబడతాం. జైంట్స్ అందరం, గర్ల్స్ అందరూ ఇక్కడ కూర్చోండి. కూర్చోండి మొత్తం. పెద్దోడు చిన్నోడు ఎవరన్నా భూమి లేదు, మాకు తక్కువ భూమి ఉన్నది, మా నాన్న కూలీ చేస్తాడు, మా అమ్మ కైకిలు పోతుంది అని ఎవరైనా అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఆ కసి ఉంటే మీరు ఏమైనా చేయొచ్చు, ఎంత దూరమైనా పోవచ్చు. కానీ ఆ కసి లేకపోతే మిమ్మల్ని అవమానిస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. నేను ఎప్పుడు చెప్తున్నా మన బిడ్డలందరికీ, చదువు ఒక్కటే మన పెట్టుబడి. మీకు ఎంత భూమి ఉన్నా, భూమి లేకున్నా, మీ తండ్రి ఉద్యోగం చేసినా, ఉద్యోగం లేకపోయినా చదువు మాత్రమే మన బిడ్డలకు పెట్టుబడి. పోనీ అమెరికాకు పోండి, రష్యాకు పోండి, బ్రెజిల్కి పోండి, యూరోప్కి పోండి, లాటిన్ అమెరికాకు పోండి, చదువుకోండి. రాజకీయం అనేది మన చేతుల నుంచి దూరమైంది. అరే మరి రాజకీయం దూరమైతే ఎట్లా? మీ అందరికీ పౌరుషాన్ని తెచ్చుకోవాల్సినటువంటి మాట. రాజకీయం చేతుల్లో, రాజ్యాధికారం చేతుల్లో 95% పవర్ ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా మళ్ళా మన ఒక ఎమ్మెల్యే గడపకు, ఒక మంత్రి గడపకు, మన కమ్యూనిటీ బిల్డింగ్ కు మనకి ఇంకేమైనా మేలు కావాలో, మన సమాజానికి ఏమైనా మేలు కావాలో మళ్ళా ఆ వాడి గడపే నొక్కాలా? అవునా కాదా? రాజకీయమే బురదనే. కానీ ఆ బురదని క్లీన్ చేయాలంటే మనం బురదలో దిగాల్సిందే. బయట ఉట్టే కనుక ఆ బురద ఎప్పటికీ క్లీన్ కాదు. ఒక ఎమ్మెల్యే చేతి దగ్గరకో, ఒక మంత్రి చేతి దగ్గరకో నా బిల్డింగ్ ఇయ్యి బిడ్డ అని అడగాల్సిందే. దేహి 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 అని ఎన్ని రోజులు అడుగుతాడు?